ఓటింగ్ విషయంలో రచ్చ రచ్చ జరుగుతుంది. సో ఏంటంటే లాస్ట్ 3 డేస్కి వచ్చింది బిగ్ బాస్ షో. ఇలాంటి టైంలో కూడా అనవసరంగా ఓటింగ్ అటు చేయడం కోసం మనం బయట అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు అని చెప్పేసి, కన్నడ అని చెప్పేసి, కులాలు ఇవన్నీ తీసుకొస్తున్నారు. నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, బిగ్ బాస్ టీము కన్నడ వాళ్ళని తీసుకుంటే మనం ఏం చేయలేం బ్రో. జెన్యున్గా మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఓట్లు వేసుకోండి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉంటారు, వాళ్ళు కలిసే ఉంటారు, మంచిగా ట్రిప్పులు వేస్తారు, అంతా బాగానే ఉంటుంది. అనవసరంగా మీరు ఇప్పుడు ఏంటంటే మీ కంటెస్టెంట్ గెలవాలి అది అని చెప్పేసి అనవసరంగా ఇప్పుడు కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు ఓటింగ్ కోసమని. సో మీరు అనవసరం కాంట్రవర్సీలో క్రియేట్ చేసుకోకండి దయచేసి. ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా మీరు కంటెస్టెంట్కి ఓటు వేసుకోండి. ఏ ఛానల్కి కానీ ఏ పిఆర్ బ్యాచ్లకు కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ప్రాపర్గా ఓటు వేసుకోండి మీ కంటెస్టెంట్కి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ తనుజ టాప్ ఓటింగ్లోనే ఉంది. ఇమాన్యుయల్ నిన్న టెలికాస్ట్ అయింది ఏవి. సో ఇవాళ తనుజ డిమాండ్ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే తనుజ కళ్యాణ్ కూడా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే టాప్ 1, 2లో గట్టి పోటీ ఉండడం కోసం పెట్టే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ తనుజకి ఎలాగో టాప్ ఓటింగ్ ఉంది కాబట్టి జరిగే నష్టం అయితే ఏమీ లేదు. ఓకే, డిమాండ్ ఇవాళ ఎపిసోడ్ కానీ టెలికాస్ట్ అయితే కానీ డిమాండ్ చాలా ప్లస్ అవుతుంది. కళ్యాణ్ మరి బిగ్ బాస్ టీం ఏం అన్యాయం చేస్తారని చూడాలి. ఇలా కూడా చేయొచ్చు మేబీ. ఒకవేళ కళ్యాణ్ విషయంలో ఏంటంటే బిగ్ బాస్ టీం ఒక్కడనే సస్పెన్స్లో పెట్టి లాస్ట్లో ఫ్రైడే రోజు ఒకవేళ ఏవి వేసారు అనుకోండి, లాస్ట్లో వేశారు కదా, సో మన ఓటింగ్ ర్యాంపేజ్ చూపించాలని చెప్పేసి ఆ సింపతి వర్కౌట్ అయ్యి మేబీ కళ్యాణ్కి ఫుల్గా ఓటింగ్ పడే అవకాశం కూడా ఉంది, వెరీ హై. నెక్స్ట్ డిమాండ్ పైన ఓటింగ్ చూసుకుంటే మాత్రం ఇది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. లాస్ట్ 2 వీక్స్లో ఫన్ క్రియేట్ చేసి, కామెడీ క్రియేట్ చేసి బాగా టాస్క్ పర్ఫార్మెన్స్ బాగా ఆడి సో 3rd పొజిషన్కి రావడం, ఇమాన్యుయల్ దాటుకొని అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఏంటంటే డిమాండ్ పవన్ కానీ ఒకవేళ ఇవాళ ఏవి చేస్తే కానీ ఖచ్చితంగా సెకండ్ టాప్ 2కి వచ్చే అవకాశం ఛాన్సెస్ వెరీ హై, చాలా ఉన్నాయి. ఏంటంటే టాప్ 1లో వచ్చేసి తనుజనే ఉంది ప్రజెంట్. టాప్ 5లో సంజన గారు ఉన్నారు. ఇద్దరు పొజిషన్ మాత్రం మారలేదు, ఎలాంటి మార్పు లేదు. 2, 3, 4 ఈ పొజిషన్ మాత్రం గట్టి పోటీ ఉంది. దయచేసి మీ ప్రాపర్గా మీకు ఎవరు నచ్చారో, వాళ్ళ గేమ్ ఎవరిది నచ్చిందో, వాళ్ళ బిహేవియర్ ఎవరిది నచ్చిందో వాళ్ళకి మాత్రం ఓటు వేసుకొని గెలిపించుకోండి. నాకేంటంటే కామెంట్స్ వచ్చినాయి కొన్ని, తెలుగు వాళ్ళు కదా కన్నడ వాళ్ళని చెప్పేసి, ఇవి నాకు కూడా వచ్చినాయి మెసేజ్లు ఇన్స్టాలో. ఏంటంటే నేను ఏం చెప్తున్నాను, టాప్ 5 వరకు వచ్చిందంటే తనుజని మన తెలుగు ఆడియన్సే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ్కి, తనుజకి, ఇమాన్యుయల్ కి వీళ్ళందరూ కూడా బయట సెలబ్రిటీస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ డిమాండ్ పవన్ కి పెద్ద సపోర్ట్ లేదు. అయినా కానీ తన పర్ఫార్మెన్స్ అవన్నీ చూసుకుంటే టాప్ 2కి వచ్చే అవకాశం మాత్రం చాలా చాలా వెరీ వెరీ హై ఉన్నాయి. దయచేసి చెప్తున్నాను, మీరు ఈ డిఫరెన్సెస్ అయితే తీసుకురాకండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా ఓటు వేసుకొని మీరు మీ కంటెస్టెంట్కి నచ్చిన కంటెస్టెంట్కి ప్రాపర్గా ఓటు వేసుకోండి. థ్యాంక్ యూ.